హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ బాగాలేకపోతే మాత్రం అస్సలు తిట్టుకోవద్దు. ఎందుకంటే వ్లాగ్ షూట్ చేయడం నాకు అంత ఏమి రాదు. బట్ ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నా. సోము నన్ను అక్కడ డ్రాప్ చేస్తున్నారనమాట. సో ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్ళి షాప్ చేయడం, గ్రాసరీ అంతా కూడా రావట్లేదు. ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, మీటింగ్స్ ఏమి ఉన్నాయంట, అందుకని చెప్పి నన్ను అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తారు. సో ఇక్కడ కిట్టు చూసారా, డోర్ దగ్గర గణేష్ అది బొమ్మ ఉంటే దానికి మొక్కుతున్నాడు అనమాట. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో వీళ్ళిద్దరూ వచ్చి నన్ను సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఫస్ట్ టైం కదా, నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా వెళ్తానని చెప్పాను. ఏంటంటే వచ్చిన నుంచి హరీబరీగా అయిందా 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 ఇంకెంతసేపు షాప్ చేస్తావు ఇలా నన్ను తోస్తూ ఉంటాడు అనమాట సోము వచ్చిన దగ్గర నుంచి. సో అలా వెళ్తే మాత్రం నేను ఏదో ఒకటి పిక్ చేసేసుకుంటాను. అక్కడ నాకు నచ్చినవి అయితే నేను తీసుకోలేను. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తాను. నాకు క్యాబ్ బుక్ చేసేయని చెప్పాను, బట్ నేను వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తానని చెప్పారు. సో ఇక్కడైతే నేను గ్రాసరీ గబగబా షాప్ చేసేసి చాలా తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే సోము ఊరు నుంచి వచ్చినప్పుడు అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చేసాడు. సో ఇక్కడ ఏదైతే నాకు జంక్ కావాల్సినవి, సోము వస్తే ఖచ్చితంగా ఈ జంక్ అయితే కొననివ్వడు, నీ వల్ల బాబు కూడా చెడిపోతాడు అని ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళి ఒక కబోర్డ్లో పెట్టుకొని దాక్కొని తినాలి, మా బాబుకి కనిపించకుండా, లేదంటే వాడు కూడా దీనికి అలవాటు అయిపోతాడని. సో అన్నిసార్లు నేనైతే గుడ్ గర్ల్లా ఉండలేను, ఖచ్చితంగా జంక్ అయితే తింటూ ఉంటాను. అలానే కంటిన్యూస్గా తిన్నాను, బట్ ఆ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే వెళ్ళి ఎక్కువ జంక్ అంతా ఒకేసారి తెచ్చుకొని తినేస్తాను అనమాట. సో ఈ సూపర్ మార్కెట్ మాకు దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. రాయల్ మార్ట్ అనమాట దీని పేరు. సో బెంగళూరులో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ స్నాక్స్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. నెయ్యి ముద్దలు అంటారు కదా, వీటిని మీరేమంటారు, మేమైతే నెయ్యి ముద్దలు అంటాం. సో ఇక్కడికి నేను ఒక్కదాన్ని వచ్చింది మాత్రం గ్రాసరీ షాపింగ్ అని కాదు. గ్రాసరీ అయితే ఇద్దరమే వస్తాము. గ్రాసరీ అయిపోయాక నాకు సంబంధించిన స్టఫ్ అవంతా తీసుకుందామని. సో ఇక్కడ గ్రాసరీ అయిపోయాక నాకు నచ్చిన పర్ఫ్యూమ్ ఇక్కడ తీసుకుందామని వచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది నా ఫేవరెట్ అరబిక్ పర్ఫ్యూమ్ అనమాట ఇది. సో లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చినప్పుడు ఇది లేదు, నాకు చాలా నచ్చుతుంది. ఇది అయితే రోల్ ఆన్ అనమాట. సో 250 రూపీస్ అలా ఉంటుంది, బట్ దీన్ని ఫ్రాగ్రెన్స్ అయితే సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో గ్రాసరీ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూద్దామని వచ్చాను, చాలా ఉన్నాయి, బట్ ఇంటికి వెళ్ళేలోపు ఇవి ఆబ్వియస్లీ కరిగిపోతాయి. సో మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చెప్పి వదిలేశాను. ఐస్ క్రీమ్ తీసుకెళ్తే ఖచ్చితంగా కిట్టుయే తినేస్తాడు. సో అందుకని చెప్పి ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే ఏమీ తీసుకోలేదు. వెళ్ళే ముందు కర్డ్ అవి తీసుకుందామని అనుకున్నా. సో ఈ సూపర్ మార్కెట్ నేను వచ్చేదే సెకండ్ ఫ్లోర్ కోసం. అక్కడ అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు, జ్యువెలరీ, తర్వాత ఇంటికి సంబంధించిన సామాన్లు చాలా అంటే చాలా ఉంటాయి. సో అవన్నీ చూద్దామని చెప్పి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. బట్ ఎప్పుడొచ్చినా కూడా సోము ఇంకా వెళ్దాం నాడు అని చెప్తూ ఉంటాడు. సో ఒక్కసారి కూడా ప్రశాంతంగా షాపింగ్ చేసింది లేదు. అందుకని చెప్పి సార్ నేను ఒక్కదాన్నే వచ్చాను. సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూసారా, చాలా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కొనాలని ఇంట్రెస్ట్ నాకున్న, మాకంటూ సొంత ఇల్లు కట్టుకునేంత వరకు కూడా ఇవేమి అంటే ఇంట్లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్ ఏవి కొనొద్దనే, ఇల్లు వన్స్ కొనుక్కున్నాక అప్పుడు కొందామని చెప్పి. సో అప్పుడు వరకు ఇలాంటివి ఏవి చూడొద్దు కొనొద్దు, చూసినా కూడా జస్ట్ నేత్రానందం అంతే, కొనడం అయితే ఏమీ లేదు. సో ఇక్కడికి నేను అందుకే వస్తుంటాను. ఇదే కాదు, ఏ సూపర్ మార్కెట్ అయినా కూడా జస్ట్ అసలు కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయి ఏంటని చెప్పి ప్రశాంతంగా చూసి వస్తాను. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ సెక్షన్ అనమాట. కిట్టుకి ఏమైనా కొత్తగా బొమ్మలు వచ్చాయా, అవి ఏమైనా తీసుకుందామని వచ్చాను. బట్ ఎప్పుడు ఉన్న కలెక్షనే ఉంది. సో వాడికి బోల్డ్ అని కొన్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడే. బట్ వాడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఒక 2-3 డేస్ ఆడుతున్నాడు, వాడికి బోర్ అయిపోతున్నాడు, మళ్ళీ గిన్నెలు ముంతలు దీంతోనే ఆడుతున్నాడు వాడు. సో ఎందుకని చెప్పి ఇంకా అలాంటివి ఏమీ తీసుకోవట్లేదు వాడికి. మేమే కొన్ని గేమ్స్ క్రియేట్ చేస్తున్నాం అంతే. జస్ట్ ఒక క్యాప్ తీసుకున్నాను వాడి కోసం. తర్వాత జ్యువెలరీ సెక్షన్కి వచ్చాను. నాకు జ్యువెలరీ కూడా అంత కొత్తగా ఏం లేవు, ఎక్కువ కలెక్షన్ కూడా ఏం లేదు. జస్ట్ కొన్ని స్టడ్స్ ఏవో తీసుకున్నాను. స్టడ్స్ ఎన్ని ఉన్నా సరిపోవు నాకు, అందుకని చెప్పి తీసుకున్నాను. అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి అని చెప్పి. సో ఏం తీసుకున్నాను అన్నది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను.
తర్వాత ఇక్కడ రైటింగ్ ప్యాడ్ ఒకటి తీసుకున్నా సోము కోసం. ఏంటంటే అమెజాన్‌లో చాలా కాస్ట్ ఉన్నాయి. 600, 700 ఉన్నాయి. అవే ఇక్కడ 180 అలా ఉన్నాయి. సో, అందుకని చెప్పి ఇక్కడ తీసేసుకున్నాను దొరికిందని చెప్పి. తర్వాత ఇక్కడ అవ్యాన్‌కి కొత్త కార్స్ ఏమైనా వచ్చాయా అవన్నీ చూస్తున్నా. సో, ఇక్కడ స్టెథోస్కోప్స్ అవన్నీ ఉన్నాయి. కిడ్స్‌కి సంబంధించి చాలా అంటే చాలా స్టఫ్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి ఇది. అందుకే నాకు రాయల్ మార్ట్ కొంచెం నచ్చుతుంది బాగా. మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అండ్ అన్నీ ఒకే దగ్గర షాప్ చేయొచ్చు అని చెప్పి. సో టెడ్డీ బియర్స్ చూసారా, చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. టెడ్డీ బియర్స్ ఎక్కువ అమ్మాయిలే కదా ఇష్టపడతారు. మా బాబుకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సాఫ్ట్ టాయ్స్ అంటే వాడికి ఓన్లీ ఎలిఫెంటే, అంతకుమించి ఇంకేమీ నచ్చవు. అండ్ ఇక్కడ చూసారా, ఇది సడన్గా చూస్తే రియల్ పప్పీస్ అనుకుంటారు వీటిలో మాత్రం. ఇక్కడ ఒక లయన్ ఉంది. హాయ్ చెప్పు, హాయ్. సో మా బాబుని తీసుకొని వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుండే. బట్ వాడితో మాత్రం షాపింగ్ చాలా కష్టం. అన్నీ తీసి పడేస్తూ ఉంటాడు. ఆ షాప్లో ఫైనల్గా వాడు డ్యామేజ్ చేసిన వాటన్నిటికీ బిల్ కట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే వచ్చి ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ బొమ్మలు అవన్నీ చూసి నేను ఎంత పెద్దదాన్ని అయినా కూడా నాకు ఈ బొమ్మల కలెక్షన్ అంతా కూడా చాలా ఇష్టం. అండ్ ఇంకొక చూసారా, ఇక్కడ ఇది ఒక ల్యాబ్ పప్పీలా ఉంది. రియల్ పప్పీలా అనిపించింది అనమాట. బట్ వీటి కాస్ట్ మాత్రం మామూలుగా లేదు. హలో అండి, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో గర్ల్ కానీ ఉమెన్ కానీ టైం దొరికినప్పుడు డే మొత్తంలో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తూ ఉంటారు. సో ఇవి ఎంటర్టైన్ చేస్తే తప్ప దీనివల్ల ఏం నేర్చుకోవడానికి అయితే ఉండదు. సో అలా కాకుండా మీకు టైం ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను మీకు ఈ యాప్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే పాన్ఖురి యాప్. సో ఈ యాప్ ఏంటంటే కేవలం ఆడవాళ్ళ కోసమే. దీంట్లో మీరు చాలా నేర్చుకోవచ్చు. లైక్ బేకింగ్ అని, నెయిల్ ఆర్ట్స్ అని, మెహందీ అని, డాన్స్, స్కిన్ కేర్, క్విక్ మీల్స్ అన్ని నేర్చుకోవచ్చు అనమాట. అమ్మాయిలకి కావాల్సినవి నేర్చుకోవాల్సినవి చాలా ఇన్ఫర్మేషన్ ఈ యాప్ లో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు నచ్చిన టాపిక్ మీద కోర్సెస్ కూడా చేయొచ్చు అనమాట. కోర్సెస్ కూడా ఉంటాయి. వన్స్ మీ కోర్స్ పూర్తయ్యాక మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగొచ్చు అనమాట. దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మీకు దీనికి ఆన్సర్ చేస్తారు. ఇంట్లో క్విక్ గా మీల్స్ ఎలా రెడీ చేయాలి, లేదంటే ఏమైనా బేకింగ్ గానీ, మెహందీ, డాన్స్ ఇలాంటివన్నీ మీకు ఫ్రీ టైమ్ లో నేర్చుకోవచ్చు. గర్ల్స్ కి సంబంధించి చాలా టాపిక్స్ ఉంటాయి మీరు నేర్చుకోవడానికి. సో టైం వేస్ట్ చేయకుండా ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. సో ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం బొమ్మలు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీ పిల్లలకి కావాలంటే మాత్రం చాలా మంచి టాయ్స్ అయితే ఉన్నాయి. కావాలంటే ట్రై చేయండి. అండ్ బాబీ బొమ్మలు ఎంతమందికి ఇష్టం? నాకు ఇప్పటికీ ఇష్టం. పాప పుడితే దానికి చాలా కొనాలని ఇలాంటివి, దాంతోపాటు నేను కూడా ఆడుకోవాలని ఉండేది. బట్ నాకు బాబు పుట్టాడు కదా, సో వాటి టేస్ట్లు నా టేస్ట్లు అస్సలు కలవన్నమాట. సో అందుకని ఇవి జస్ట్ చూద్దామని వచ్చాను. తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇవేవి నేను చూస్తున్నాను కానీ తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు, జస్ట్ చూద్దామని అంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ షో పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ వింటేజ్ ఐటమ్స్లా ఉన్నాయన్నమాట. సో ఈ మధ్య అలాంటివి చాలా ఇష్టపడుతున్నారు కదా. సో ఇంట్లో ఎవరైనా ఇలాంటివి పెట్టుకోవాలనుకుంటే మాత్రం రాయల్ మార్ట్కి రండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. సో ఇక్కడ ఉన్నవన్నీ మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను, మీరు చూస్తారని చెప్పి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మంకీస్ చూసారా, ఇవి కూడా చాలా ఫన్నీగా చాలా బాగున్నాయి. సో ఇలాంటివి పెట్టుకోవాలని కూడా కొంతమందికి ఉంటుంది. అండ్ అవెంజర్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ బొమ్మలు ఏంటి అని చెప్పి. సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు, చాలా తక్కువే షాప్ చేశాను. బట్ ఇవన్నీ చూడటానికి నాకు ఎక్కువ టైం పట్టింది. రికార్డ్ చేయడం, తర్వాత నేను కొద్దిసేపు ఆగి చూడడం అలా అని చెప్పి నాకు దగ్గర 3.5 hours పట్టిందనమాట. అలాగే నుంచొని ఉన్నాను. అండ్ బుద్ధ ఐడల్స్, చిన్న చిన్న క్లాక్స్, తర్వాత ఇక్కడ చూసారా ఇలాంటి హౌసెస్ కూడా ఉన్నాయి పెట్టుకోవడానికి. హోమ్ డెకోర్ పీసెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న క్లాక్స్ ఉన్నాయి, అవి నాకు చాలా బాగా నచ్చాయి. బట్ దీని ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది. బట్ నాకు ఇప్పుడు వద్దు, అంత అవసరం ఏం లేదని చెప్పి తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి, చాలా చిన్న సైజు, బట్ లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ బీర్ కేజెస్ చాలా చిన్న సైజు, నాకు 1.5 inch ఉంటుంది అదంతే. నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే ఇది షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న కిడ్డీ బ్యాంక్స్ యూస్ చేసే అలవాటు ఎంతమందికి ఉండింది? నాకైతే అప్పుడు చాలా ఉండేది. చిన్నప్పుడు మనీ సేవ్ చేయడం అంటే చాలా ఇష్టపడేది అనమాట. నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా దాచుకునేదాన్ని ఏం కొనుక్కోకుండా. సో మా తమ్ముడు నేను పోటాపోటీగా, అంటే లక్క పెడతలు అంటారు కదా మట్టితో చేసినవి, నేను చిన్న సైజు కొనుక్కుంటే వాడు నాకంటే పెద్ద సైజు కొనుక్కునేవాడు. నేను ఫుల్గా దాచేస్తానని. బట్ 1 రూపీ కూడా అందులో సేవ్ చేసేవాడు కాదు. నేను మాత్రం అది ఫుల్ అయినంత వరకు సేవ్ చేసేదాన్ని.
అండ్ సేవ్ చేసిన మనీ కూడా నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు. మళ్ళీ మా మమ్మీకి ఇచ్చేసేదాన్ని. 230 రూపీస్, 300 అలా అయ్యేవి. సో అందుకని మా మమ్మీకి ఇచ్చేసేదాన్ని. అప్పుడు చాలా అప్రిషియేట్ చేసేది నన్ను. అలా పొగడాలని చెప్పి నేను చాలా ఎక్కువ మనీ సేవ్ చేసేదాన్ని. సో ఇక్కడ బర్త్డే పార్టీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకే దగ్గర అన్నీ కొనుక్కోవాలంటే మాత్రం ఇక్కడ బెస్ట్ అనమాట. సో అన్నీ బర్త్డేకి, తర్వాత పార్టీకి, క్రాఫ్ట్కి సంబంధించినవి చాలా అంటే చాలా స్టఫ్ ఉంటుంది. సో ఈజీగా ఒకే దగ్గర అన్ని షాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చూస్తున్నా, చిన్న చిన్న ముంతలు, ఇవి కూడా మంచి కలెక్షన్ ఉంది. దీపం కుందులు అవన్నీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్, తర్వాత వాటర్ మగ్స్ ఆర్ జగ్స్ ఏమంటారు. తర్వాత ఇక్కడ చూసారా చిన్న చిన్న ముంతలు, కళాయిలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అవేవి తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేదు. దీపపు కుందులు చూద్దామని చెప్పి చూశాను. మంచి కలెక్షన్ ఉంది. అండ్ స్టీల్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. సో కత్తిపీట తెలిసి ఉంటుంది. కత్తిపీట ఎంతమందికి తెలుసు? 19 కిడ్స్కి అయితే మాత్రం ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు మనం నైఫ్కి షిఫ్ట్ అయిపోయాం. కానీ నెక్స్ట్ ఇక్కడ పూజ కలెక్షన్ కూడా బాగుంది. బ్రాస్వి చిన్న చిన్న దీపం కుందులు కానీ, లేదంటే కుంకుమ బన్నలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవేంటంటే తక్కువ ధరలో రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు బాగుంటుందన్నమాట. గృహప్రవేశంకి కానీ, ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఇలాంటివి గిఫ్ట్లా ఇస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ దీపం కలెక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇలాంటివి అయితే నా దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏమైనా చూద్దామని చెప్పి. సో ఇవి కేరళ స్టైల్ కదా. సో నాకేంటంటే దీపం కుందులు కలెక్షన్ ఎక్కువ చేయాలని, ఒక 40 పేర్స్ 50 పేర్స్ ఉండాలని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు ఉండాలని నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఎప్పటికైనా నా కళ నెరవేరుతుంది. మంచి మంచివి అయితే కలెక్ట్ చేస్తున్నాను. బట్ చూడాలి ఎంతవరకు అవుతుంది అన్నది. సో ఇక్కడ చూసారా, ఈ దీపాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను, చాలా చిన్నవి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అన్నది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుండలతో ఇలా ఉన్నాయన్నమాట. వాటర్ తీసుకోవడానికి. అండ్ క్లేకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ క్లే కలెక్షన్ అయితే చాలా ఎక్కువే ఉంది. క్లేతో చేసినవి అయితే నాకేంటంటే ఊరు నుంచి తెచ్చుకున్నవే మంచిగా అనిపిస్తున్నాయి. నేను టీ గ్లాసెస్ అవన్నీ ట్రై చేశాను. బట్ అవి స్మెల్ వచ్చేస్తున్నాయి కడిగిన తర్వాత. ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలియట్లేదు అనుకుంటా. మేబీ నాకు అంత అయితే నచ్చట్లేదు, స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎంతో ఇష్టపడి తీసుకుంటున్నా, అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంది. కంటైనర్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పి నేను మీకు చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్ అవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇవి కూడా చూద్దామని చెప్పి వచ్చాను. సో ఇలాంటివన్నీ నా దగ్గర ఉన్నాయి. కొత్తగా కలెక్షన్ అయితే ఏం లేదు. నాకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. నేను యూస్ చేసిన కూడా జస్ట్ స్లింగ్ బ్యాగ్సే యూస్ చేస్తాను. వాలెట్స్ చూశాను ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పి. ఈ మధ్య వాలెట్ కూడా చాలా తక్కువే వాడుతున్నాను. ఫోన్ తీసుకెళ్తే చాలు, ఫోన్పే, గూగుల్ పే ఉంటే చాలు. ఇంకా మనీ సపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పి. సో వాలెట్స్ కూడా అంత కొత్త కలెక్షన్ ఏమీ లేదు. తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు అంతగా ఏం అనిపించలేదు. సో మీకు చూపిద్దామని చెప్పి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కప్స్ అనమాట. సో కప్స్ అయితే నాకు పిచ్చి. అంత ఎక్కువ కలెక్షన్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈవెన్ సింగిల్ కప్ కూడా లేదు మా ఇంట్లో. ఏంటంటే బాబు పుట్టాక 15 to 20 కప్స్ వాడే పొడగొట్టేసి ఉంటాడు. సో అందుకని చెప్పి వాడు పెద్దగా అయ్యాక వాడికి ఇలా వేసేస్తే పడిపోతుంది అని తెలిసినంత వరకు కూడా కప్స్ ఏవి కొనకూడదని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి మొత్తం స్టీలే ప్రిఫర్ చేస్తున్నా. ఇంట్లో ఏం కొన్నా స్టీలే చూస్తున్నా. సో ఇక్కడ చూసారా, గరిటెలు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. మీరు చెప్తే నమ్ముతారా, నాకు గరిటెలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి వచ్చిన సారాలు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో కొంటూ ఉంటాను. అండ్ ఇక్కడ స్టీల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా మంచి క్వాలిటీ కూడా. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బాక్సెస్ కానీ చాలా పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి. 7 years ఉన్న అమ్మాయి ఎవరైనా ఆ బాక్సులు పడుకునేయచ్చు, అంత పెద్ద బాక్సెస్ అనమాట. తర్వాత బకెట్స్ కానీ, చైర్స్ కానీ, చాలా ప్లాస్టిక్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. గార్డెనింగ్కి సంబంధించి, బేకింగ్కి సంబంధించి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా అంటే గార్డెన్వి చేసే, మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది కదా చాలామందికి, వాళ్ళకి గార్డెన్ పని చేసే వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ మీకు ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా ప్లేట్స్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టారు. అండ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఉందన్నమాట. అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ స్ట్రిక్ట్గా చెప్పాడు సోము, ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఏవి ఇంటికి తీసుకురావద్దని చెప్పి. అండ్ అల్యూమినియం
అల్యూమినియం కూడా కొనొద్దని చెప్పి. అల్యూమినియం ఆల్మోస్ట్ ఖాళీ చేసేసాం, ఇంట్లో ఏమీ లేవు. అల్యూమినియం మన బాడీకి మంచిది కాదని చెప్పి కుక్కర్స్ కానీ ఏవి కానీ అవి వాడట్లేదు. సో ఇక్కడ ఐరన్ ప్యాన్స్ చూస్తున్నాను నేను. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, నాలో సగం బరువు ఉన్నాయి ఇవి. చాలా వెయిట్ ఉన్నాయి. ఐరన్ అంటే ఆల్మోస్ట్ అంతే వెయిట్ ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో తొందరగా మాడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. సో నేనైతే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే నేనేం తీసుకోలేదు. జస్ట్ మీకు ఏం కలెక్షన్ ఉందని చెప్పి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ కడాయిస్ కూడా చాలా బాగున్నాయి, బట్ అల్యూమినియంవి ఇంకా వాటి టైప్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు అవి చాలా బాగా నచ్చాయి, బట్ తీసుకెళ్ళకూడదు కదా, ఇంటికి చాలా స్ట్రిక్ట్గా చెప్పేశాడు అల్యూమినియం మాత్రం వాడకూడదని చెప్పి. సో నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కటి కాకుండా ఇంట్లో కలెక్షన్ అంతా ఒకేసారి తీసుకొచ్చుకోవాలి, ఉన్నవన్నీ ఒకేసారి బయటకు పంపించేయాలి అని అనుకుంటున్నా. సో ర్యాండమ్గా ఒక్కొక్కటి కొనడం అలా ఇష్టం లేదు నాకు. ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి ఒకేసారి అన్నీ క్లియర్ చేసుకొని కొత్త కలెక్షన్ అంతా తెచ్చుకుందామని. సో అప్పటికప్పుడు వచ్చి చూస్తున్నా ఏమేమి కలెక్షన్ వస్తుందని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఏమి తీసుకోలేదు. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. సోముకు కాల్ చేశాను, వచ్చి బిల్ చేసేయమని చెప్పాను. సో వచ్చాడనమాట. సో నాకు అప్పటికే కాలు పీకేసి కళ్ళు తిరుగుతున్నాయి. బట్ చెప్తున్నాడు అనమాట సోము, షాపింగ్ అనేసరికి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది, అదే ఇంకేదైనా అయితే మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం అంటావని. సో నాకు ఆటో బుక్ చేసేసాడనమాట. తనేం బైక్ పైన వస్తున్నాడు, ఈ లగేజ్ అంతా తీసుకురావాలి కదా, అందుకని ఆటోలో వెళ్తున్నా నేను. సో మీకు తెలుసా, నేను ఫస్ట్ టైం డేర్ చేశాను ఒక్కదాన్ని వెళ్ళి గ్రాసరీ తెచ్చుకోవడం, షాపింగ్కి బయటికి వెళ్ళడం, అదంతా కూడా ఫస్ట్ టైం అనమాట. నేను పెళ్ళయ్యాకైతే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మెల్లమెల్లగా నేర్చుకుందామని చెప్పి అలవాటు చేసుకుంటున్నా, ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉండాలని. ఈవెన్ కాలేజ్ టైంలో కూడా షాపింగ్ ఏదైనా ఫ్రెండ్స్తోనే వెళ్ళే వాళ్ళము, చాలా ఎక్కువ షాపింగ్ ఉండేది అప్పుడు. బట్ ఏంటంటే ఏవైనా నాకు ఇంపార్టెంట్, నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయాలన్నా కూడా నేను పెండింగ్ పెట్టి మా ఫ్రెండ్స్తోనే వెళ్ళి షాపింగ్ చేస్తుండే. సో అలా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా షాప్ చేయాలంటే ఖచ్చితంగా ఒక్కలమే వెళ్ళాలని రిలైజ్ అయ్యాను. సో నేను ఇది హారతి ఇచ్చేది, అది చిన్నగా ఉంది నా దగ్గర ఉన్నది, అందుకని చెప్పి తీసుకున్నా. ఇది 230 రూపీస్ అలా ఉంది. అండ్ దాని తర్వాత ఈ ఫ్లవర్ దీపంది ఇది కూడా. సో నాకు దీపపు కుందులు బోలెడంత కలెక్షన్ చేయాలని ఉంది. సో మెల్లమెల్లగా చేస్తా. సో ఇది ఒక్కటే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఈ బుడ్డి దీపాలు చాలా చిన్నగా ఉన్నాయి, చూడడానికి ఎలా ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. అంటే 65 రూపీస్ ఈచ్ వన్. అది 2 తీసుకున్నాను నేను. ఈ 2 తింటున్నావా? లాలీపాప్ తింటుంది కిట్టు ఏం తింటుంది? కిట్టు ఏం తింటుంది? ఏంటిది మైకా? ఇదే షేప్ నాన్న, ఇదే షేప్ ఓవలా? ఇదే షేప్ చెప్పు. ర్యాంబస్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట ఏం చేయకుండా వెళ్ళాను. సోము ఇది రెడీ చేశాడు, రసం పెట్టి ఎగ్ భుజియాలా చేసేసాడనమాట. సో అదే ఇప్పుడు నేను తిన్నాను అంతే. అండ్ నేను తెచ్చుకున్న స్టడ్స్ అయితే ఇవి. పర్ల్స్వి ఎన్ని ఉన్నా నాకు సరిపోవు, బట్ ఒక్కొక్కటే ఉంటాయి అన్నీ ర్యాండమ్గా. సో అందుకే ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలా స్టడ్స్ తెచ్చి పడేస్తూ ఉంటాను, ఎమర్జెన్సీ టైంలో నాకు బాగుంటుందని చెప్పి. కిట్టు ఏం చేస్తున్నావు? కోడింగా? సో వ్లాగ్ ఎలా ఉంది? నాకైతే వ్లాగ్ షూట్ చేయడం అంతగా రాదు, అయినంత వరకు చేశాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. సో మళ్ళీ మనం ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.